ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కిచిడి రెసిపీ చూపిస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది ముస్లిం ఫంక్షన్లలో చేసే కిచిడి ఫ్రెండ్స్. మీరు చూస్తే మీకు ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్పులు సోనా మసూరి బియ్యం. ఇది హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇది శుభ్రంగా కడిగి ఈ కప్పుతో 3 కప్పులు ఏవైతే రైస్ తీసుకుంటారో దీంతోనే 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకోండి. మూంగ్ దాల్, పసుపు, తగినంత పసుపు, కారం, ఘీ, 4 టేబుల్ స్పూన్ ఘీ ఫ్రెండ్స్, ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, టమాటా, హాఫ్ చెక్క నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, పట్టా, లవంగా, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని డబ్రా పెట్టుకుందాం. ఆయిల్ కూడా ఫ్రెండ్స్ నేను ఆయిల్తో చేస్తున్నాను. పైనుంచి ఘీ వేస్తాను. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఇది ముస్లింల ఫంక్షన్లలో ఈ విధంగానే చేస్తారు ఈ కిచిడి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ ఏం పట్టదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పట్టా, మేము చూపించాను కదా, పట్టా, లవంగా, యాలకులు ఇవి వేసుకోండి. కొంచెం వేడైన తర్వాత చూడండి, ఇవి కూడా కొంచెం హీట్ అయ్యాక ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇది ముస్లింల ఫంక్షన్లలో చేస్తారండి. ఇది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇది ముస్లింల ఫంక్షన్ల లాగే ఉంటుంది. చూడండి, ఆనియన్ కూడా 2 ఆనియన్ వేసాను. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రెండ్స్ ఈ మూంగ్ దాల్ కూడా కడిగి నేను నానబెట్టేస్తున్నాను. మీకు కొలతలు చెప్తాను నేను ఏ విధంగా వేయాలనేది. చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఎక్కువ ఏం ఫ్రై చేసుకోబాకండి. ఇది సింపుల్ అండ్ టేస్టీ కిచిడి. చూడండి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఎప్పుడన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇది ఆయిల్ మొత్తం వదిలేయాలా ఫ్రై అయ్యి. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అవ్వాలా అనేది. చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇది కూడా కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవుతుండగానే టమాటాలు కూడా వేసుకోండి. నేను 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి, ఈ విధంగా ఈ టమాటాలు కొంచెం మగ్గాల. నేను మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, టమాటాలు తొందరగా మగ్గాలంటే నేను కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాను. మళ్ళా టేస్ట్ చూసి మళ్ళీ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ టమాటాలు బాగా మగ్గాల. చూడండి, ఈ విధంగా కొంచెం టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత నేను 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోబాకండి. ఇది సింపుల్ అండ్ టేస్టీ కిచిడి. ఇది ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిర్చి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో మూంగ్ దాల్ వేసుకోవాలా. ఇందాక నానబెట్టుకున్నాను కదా, ఈ మూంగ్ దాల్ ఇందులో వేసుకొని అలా కొంచెం మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ మూంగ్ దాల్ని కొంచెం అలా కలుపుకొని నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇది సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ మూంగ్ దాల్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, మూంగ్ దాల్కి కూడా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను మొత్తం కలిపి 4 గ్లాస్ తీసుకున్నాను. 4కి ఇది 8 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను 2 వేసాను. తర్వాత 6 వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. ఈ ఎసరు మరగాల.
చూడండి మూత పెట్టేస్తున్నాను. ఈ ఎసరు మరిగిన తర్వాత నేను చెప్పినట్టే మీరు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మూత తీసి చూద్దాం. ఎసరు బాగా మరిగింది. చూడండి, ఇందాక నేను కడిగి పెట్టుకొని ఉన్న రైస్, ఈ రైస్ని మొత్తం నీళ్లు మొత్తం తీసేయాలి కంప్లీట్గా. ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకుందాం. ఉప్పు మీరు ఇప్పుడే టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే మళ్ళా వేస్తే ఉప్పు కరగదు. నేను టేస్ట్ చూసాను, ఉప్పు కరెక్ట్గా ఉంది. ఇందులో నేను చూపించిలా హాఫ్ చెక్క నిమ్మ దెబ్బ, ఇది కూడా ఇప్పుడే పిండుకుందాం. నిమ్మ దెబ్బ ఇలా పిండుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, మెతుకు కూడా అతుక్కోకుండా వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసి ఇది కొంచెం మరగనివ్వాలా, అలా నేను చూపిస్తాను. వాటర్ కొంచెం డ్రై అవ్వాలా. మూత తీసి చూద్దాం ఏ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది అనేది. ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడే మేము కింద పెనం పెట్టి పెనం మీద డబ్రా పెట్టుకోవాలి. ఎప్పుడన్నా కానీ బిర్యానీలు, ఈ కిచిడీలు, బగారా రైస్లు చేసుకునేటప్పుడు కింద అడుగు మాడకుండా ఉండాలంటే కింద ఎప్పుడైనా కానీ మీ దగ్గర పెనం ఉంటుందా, ఏదైనా పాత పెనం అలా పెట్టుకోండి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు పెనం పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా పెనం పెట్టి పెనం మీద డబ్రా పెట్టాను. ఫ్లేమ్ హైయే పెట్టుకోవాలా, ఎందుకంటే ఈ పెనం నుంచి వేడి దీనికి రాబల్లే, అందుకని. కొంచెం వాటర్ ఉంది, ఈ వాటర్ ఇలాగే దమ్ మీదే డ్రై అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది దీంట్లో నుంచి హీట్ ఎక్కువ వస్తూ ఉంది. చూడండి, ఈ విధంగా ఇలా ఉడుకుతూ ఉంది. దీని మీద మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం ఏ విధంగా డ్రై అయింది అనేది. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ తక్కువ మంట మీద మార్చుకుందాం. స్టవ్ తగ్గించేస్తున్నాను. ఇందులో మీ ఆప్షన్ ఫ్రెండ్స్, నేను 2 స్పూన్ ఘీ వేస్తున్నాను. ఈ ఘీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. 2 అన్నా వేసుకోవచ్చు, 3 అన్నా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంట తగ్గించేసి మూత పెట్టేద్దాం. ఏ విధంగా ఉందో చూడండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచిడి. మూత పెట్టేస్తున్నాను. ఓ 5 or 10 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. నేను మగ్గిన తర్వాత బాగా రైస్ మొత్తం బాయిల్ అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా దమ్ అయిపోయింది. కింద నుంచి ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఎమ్మి కిచిడి రెడీ అయిపోయింది. చూడండి, ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ముస్లింల ఫంక్షన్ లాగే ఉంటుంది. ఈ విధంగానే చేస్తారు ముస్లింల ఫంక్షన్లలో. మీరు ఒకసారి తినుంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసి నేను చూపిస్తాను కిచిడి. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్.